మీరు చూసిండ్రు, రెండు వచ్చి కలిసే చోటు కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు. అది వాళ్ళ మంట, అది వాళ్ళ ఏడుపు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్లు తీసుకుపోనియమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి. మనము తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇవాళ మంతన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు. కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి, మనకంటే తెలుస్తలేదు. కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగం పోయినా సరే భయం లేదు, మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు. మాకు బాధ అవుతుంది. కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది, రోజు మాకు పని ఉండేది. ఆ పడుతున్న నీళ్ళని చూసి సంతోషపడదాము.